లారెన్స్ బిష్నోయి. ఇతను ఇండియాలోని గ్యాంగ్స్టర్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ గ్యాంగ్స్టర్. మరియు ఇతను ఒక ఓపెన్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ ఎవరైతే బాలీవుడ్ హీరో ఉన్నారో అతన్ని నేను చంపేస్తా అని చెప్పేసి పబ్లిక్గానే ఓపెనింగ్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు. రీసెంట్గా ఆపరేషన్ సింధు అనేది మన భారతదేశం సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అనేది లీడ్ చేసింది. మరియు ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తున్న నీళ్ళు అనేది సింధు నది నుంచి ఆపేయటం అయితే జరిగింది. మరియు డ్యామ్ గేట్లు అనేవి మూసేశారు. మరియు దీని కారణంగానే పాకిస్తాన్లోకి వాటర్ అనేది వెళ్ళట్లేదు. అయితే ఇక్కడే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ డైరెక్ట్గా వార్నింగ్ అనేది ఇచ్చింది. స్క్రీన్ మీద చూసే వ్యక్తి పేరు వచ్చేసి హఫీజ్ సయీద్. ఇతను ఒక ఓపెన్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. మీరు ఒకవేళ డ్యామ్ గేట్స్ కనుక ఓపెన్ చేయకపోతే మేము ఆ డ్యామ్ అనేది పేల్చేస్తామన్నారు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఎలా అన్నా సరే కూడా ఈ డ్యామ్ గేట్స్ అన్ని ఇప్పదీయాలని చెప్పేసి అన్నారు. నిజానికి ఇతన్ని పట్టిస్తే చాలు 60 కోట్లు ఇస్తా అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ఓపెన్గానే అనౌన్స్ చేసింది. మరియు లారెన్స్ బిష్నోయ్ ఇతను ఫోటో పెట్టి అక్కడ ఇంటూ మార్క్ అనేది వేశాడు. అయితే లారెన్స్ బిష్నోయ్ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసిందే. ఇప్పటికే పొలిటికల్ లీడర్స్ మరియు పాప్ సింగర్ అయిన సిద్ధు మూసేవాళ్ళని కూడా ఇతనే చంపించేశాడు. రీసెంట్గా ఇతను ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. మరియు అందుట్లో ఒక ఇంటూ మార్క్ అనేది వేసి నేను హఫీజ్ సయీద్ని చంపేస్తా అని చెప్పేసి అందుట్లో చెప్పాడు. ఈ హఫీజ్ సయీద్ అనే వ్యక్తి ఎవరు మరియు ఇతను పట్టిస్తే చాలు అమెరికన్ గవర్నమెంట్ ఏకంగా 60 కోట్లు రివార్డ్ అనేది ప్రకటించింది. అయితే దీనికి లారెన్స్ బిష్నోయ్కి మధ్యలో ఏ సంబంధం? మరియు లారెన్స్ బిష్నోయ్ మట్టుకు ఇతను చంపడానికి ₹1,00,000 ఇస్తే చాలు ఇతను నేను ఊరికే చంపేస్తా అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ హఫీజ్ సయీద్ అనే వ్యక్తి ఎవరు మరియు అతిపెద్ద టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ అనేది ఇతను నడిపిస్తున్నాడు. మరియు ఇంత పెద్ద టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ అనేది ఇతను ఎలా నడిపిస్తున్నాడు మరియు ఎన్నో దేశాలు ఇతను ఎదుగుతున్నాయి, ఎందుకు ఇతన్ని ఎదుగుతున్నాయి మరియు ఇతని గురించి కంప్లీట్ వీడియో అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇతను 1995లో జూన్ 5న పాకిస్తాన్లోని లాహోర్లో పుట్టాడు. దాని తర్వాత ఇతని ఎడ్యుకేషన్ అనేది సౌదీలో గడిచింది. ఇతను డబుల్ మాస్టర్ డిగ్రీ అనేది ఇతను కంప్లీట్ చేశాడు. మరియు దీని తర్వాత ఈయన ఒక ప్రొఫెసర్ లెక్చరర్గా జాబ్ చేయాలనుకుంటారు. అయితే ఈ జాబ్ అనేది చేయనీయకుండా పాకిస్తాన్ ఆపిద్ది. పాకిస్తాన్ వాళ్ళు మీరు పిఓక కోసం పనిచేయండి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎలానా సరే మీరు పాకిస్తాన్లో కలిపేయాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ అనేది అతని ముందు పెడతారు. దీంతో అతను ప్రొఫెసర్ అవ్వకుండా అతను ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ అనేది నడిపిస్తాడు. మరియు ఆ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి లష్కరే తోయిబా. ఇది 1998లో స్థాపించారు. దీనికి ఫండ్ చేసేది పాకిస్తాన్. ఇతన్ని ఇండియాకి అప్పగియాలని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చాలాసార్లు రిక్వెస్ట్ అయితే చేసింది పాకిస్తాన్ గవర్నమెంట్కి. మరియు పాకిస్తాన్ గవర్నమెంట్ మటుకు ఇతన్ని మేము వదిలేదే లేదు, ఇతన్ని కావాలంటే మా జైల్లోనే ఉంచుతాం అని చెప్పేసి స్ట్రైట్గానే చెప్పేశారు. అయితే అప్పటి నుంచి పాకిస్తాన్ ఇతనికి విఐపీ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది. మరియు పాకిస్తాన్ గవర్నమెంట్లో పేరుకే ఇతను అరెస్ట్ చేస్తారు కానీ లోపల ఇతనికి కావాల్సిన అన్ని రకాల లగ్జరీ అనేది ఇతనికి ఉంటుంది. ఇతను ఇప్పటికే తన టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ అనేది చాలా పెద్దది మరియు ఇది పిఓకేలో ఉంది. మరియు ఇక్కడే వీళ్ళకి చాలా మందికి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. మరియు చాలా మంది చిన్నపిల్లలకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వెపన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి మరియు గ్రెనేడ్ యూజింగ్ ఇలాంటి అన్ని వాళ్ళు మాన్యువల్గానే అక్కడ నేర్పించడం అయితే జరిగింది. ఇలాగా ఉగ్రవాదుల్ని వాళ్ళే పెంచి పోషించడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు దాకా జరిగిన చాలా అటాక్స్ మటుకు ఇండియా మీద చేసిన ప్రతి అటాక్ అయితే లష్కరే తోయిబానే చేసింది. 2001 పార్లమెంట్ అటాక్ మరియు పుల్వామా అటాక్ కూడా వీళ్ళే చేయించడం అయితే జరిగింది. మరియు ఎన్నో బాంబ్ బ్లాస్టులు కూడా మన ఇండియాలో చేయించడం అయితే జరిగింది. మరియు దీని కారణంగానే ఇతను పాకిస్తాన్కి వెళ్ళిపోవటం అయితే జరిగింది. నిజానికి ఇండియా పాకిస్తాన్ రెండు కలవక ముందు వీళ్ళు మన భారతదేశంలోనే హర్యానాలో ఉండేవాళ్ళు. వీళ్ళ తల్లిదండ్రులు రైతులుగా పనిచేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే పాకిస్తాన్ అనేది విడిపోయిందో అప్పటి నుంచి వీళ్ళు హర్యానా నుంచి లాహోర్కి వెళ్ళిపోయి అక్కడ ఉండటం మొదలుపెట్టారు. ఇలాగా తన చిన్న వయసు నుంచే పాకిస్తాన్లో తను పెరగటం అయితే జరిగింది. పాకిస్తాన్ నుంచి మెల్లగా ఇతని నెట్వర్క్ అనేది పెంచుకోవటం మొదలుపెట్టాడు. ఇతను చాలా యూరోపియన్ దేశాల్లో అక్కడ బాంబ్ బ్లాస్టులు చేయించడం మొదలుపెట్టాడు. మరియు దీని కారణంగానే అమెరికా ఇతన్ని అప్పగించాలని చెప్పేసి పాకిస్తాన్ని కోరింది. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 230 బాంబ్ బ్లాస్టులని ఇతను చేయించడం అయితే జరిగింది. దీని కారణంగానే ఇతన్ని అందరు కలిసి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఇతన్ని గుర్తించడం అయితే జరిగింది. పాకిస్తాన్ మిలిటరీ ఇతన్ని పట్టుకొని జైలు శిక్ష వేయటం అయితే జరిగింది. దాదాపు 12 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఇతనికి విధించడం అయితే జరిగింది. మళ్ళీ 2006లో ఇతన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇలాగా పేరుకే ఇతనికి జైలుకి వెళ్తున్నాడు కానీ ఇతను జైల్లో ఏం చేయడు. మరియు అక్కడ నుంచి తన టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ అనేది రన్ చేస్తూ ఉంటాడు. మరియు దీని కారణంగా భారతదేశం మరియు మిగిలిన దేశాలు కూడా ఇతన్ని అప్పగించాలంటారు. కానీ ఇతన్ని అప్పగించడానికి పాకిస్తాన్ ఏమాత్రం ఒప్పుకోదు. అయితే ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ప్రూఫ్లు చూపెట్టేసి కావాలనే పాకిస్తాన్ గవర్నమెంట్ ఇతన్ని అరెస్ట్ చేయట్లేదు. పేరుకి ఇతను అరెస్ట్ చేస్తున్నా సరే కూడా బ్యాక్ డోర్ నుంచి ఇతను పంపించేస్తున్నారు. మరియు ఇతని టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ అనేది చాలా పెద్దగా అవుతుందని చెప్పేసి ప్రూఫ్లు కూడా చూపెట్టారు. అయితే ఇప్పటికీ పాకిస్తాన్ ఇతను మట్టుకు విడుదల చేయడానికి అయితే ఇష్టపడదు, వేరే దేశాలకి అప్పగీయటానికి కూడా. దీనికోసమే అమెరికన్ గవర్నమెంట్ 60 కోట్లు ఇస్తా అని చెప్పేసి
ఒప్పందం చేసుకుంటుంది. కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వరు. అయితే రీసెంట్‌గా లారెన్స్ బిష్నోయ్ మటుకు తన ఎక్స్ హ్యాండిల్‌లో ఒక ఫోటో పెట్టేసి అక్కడ ఇంటూ మార్క్ అనేది పెడతాడు. ఇతన్ని నేను చంపేస్తాను కేవలం ₹1,00,000కే అని చెప్పి అంటాడు. లారెన్స్ బిష్నోయ్‌కి ఒక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడి పేరే అనిమల్ బిష్నోయ్. ఇతను రీసెంట్‌గా అమెరికా వెళ్ళినప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఇతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దీనివల్లే ఇతన్ని చంపటం అనేది చాలా లేట్‌గా ఉంటుంది హఫీజ్ సయీద్‌ని. అయితే హఫీజ్ సయీద్‌ని నేనే చంపేస్తా అని చెప్పేసి లారెన్స్ బిష్నోయ్ మటుకు చెప్తున్నాడు. మరియు దీని కారణంగానే లారెన్స్ బిష్నోయ్ మీద చాలామంది కళ్ళనేవి పడ్డాయి. లారెన్స్ బిష్నోయ్ ఇప్పటికే నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఇతను ఎదగటం అయితే జరుగుతుంది. మరియు ఇతన్ని ఏ నిమిషం అన్నా చంపేయబోతారు. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ మటుకు ఇతన్ని హై సెక్యూరిటీ ఇచ్చి మరీ ఎలానా సరే లారెన్స్ బిష్నోయ్ చంపకుండా ఉండేలాగా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు. అయితే చాలామంది అనేది ఏంటంటే లారెన్స్ బిష్నోయ్ వెనక ఎలానా సరే ఇండియన్ గవర్నమెంటే సపోర్టివ్‌గా ఉంది. మరియు ఇండియన్ గవర్నమెంట్ కావాలని ఎవరెవరైతే చంపేయాలనుకుంటారో టెర్రరిస్ట్ వాళ్ళందరినీ లారెన్స్ బిష్నోయ్ హెల్ప్ తీసుకొని చంపేయాలనుకుంటారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అనేది చాలా పెద్దది. ఇప్పటికే లారెన్స్ బిష్నోయ్ వీళ్ళని చంపడానికి దాదాపు 700 కంటే ఎక్కువ మంది షార్ప్ షూటర్స్‌ని దింపారు. మరియు దీని కారణంగానే ఏ నిమిషం ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ చాలా టెన్షన్‌గా హై అలర్ట్‌లో ఉన్నారు. ముఖ్యంగా హఫీజ్ సయీద్ మటుకు తన టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ మటుకు పెంచుకోవడానికి చూస్తున్నారు. మరియు అతని సెక్యూరిటీ కూడా చాలా హెవీగా ఉండేలాగా పాకిస్తాన్ గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. అయితే లారెన్స్ బిష్నోయ్ ఇతన్ని చంపగలుగుతాడా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వీడియోస్ అనేవి మన ఛానల్‌లో ఎన్నో ఉన్నాయి. ఒకసారి చూడండి.